ఈరోజు నేను యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసి పంపించిన 12 మంది శిష్యులలో ఒకరైన మొట్టమొదటి వ్యక్తిని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరు ఆయన ఒక్క మాట చూద్దాం. యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసి పంపించిన 12 మంది శిష్యులు ఎవరు, వారిలో మొదటి వారు ఎవరు అని చూసినప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను. చాలండి. ఈరోజు మనం మాట్లాడుకునే అపోస్తులుడు ఎవరు అంటే పేతురు అనబడిన సీమోను గారు. ఈయనెవరు? ఈయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఈయన తల్లిదండ్రులు ఎవరు? ఈయన ఏం వృత్తి చేసేవారు? ఈయనని సమాజం ఏమనుకుంది? యేసుక్రీస్తు వారు ఈయనకి ఏమని పేర్లు పెట్టారు? అసలు ఈయన జీవితం నుండి మనకి ఏమి నేర్పించాలని దేవుడు అనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి. ఎంత అయితే అంత ఈరోజు మాట్లాడుకుందాం, మిగిలింది నెక్స్ట్ పార్ట్ మాట్లాడుకుందాం. మొదటికి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేతురు అనబడిన సీమోను. ఇక్కడే మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈయన పేరు మొదట సీమోను, తరువాత పేతురు అనబడ్డారు. పేతురు అనబడిన సీమోను అంటే మొదట తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు సీమోను, కానీ తదుపరి ఆయన పేరు పేతురుగా మార్చబడింది. ఇక్కడ మనకు 2 పేర్లు కనిపిస్తున్నాయి ఆయనకున్నవి. ఒకటి సీమోను అని, 2 పేతురు అని. ఇక ఆయనకున్న మరొక పేరు చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. 41 కూడా చదువుదాం, ఎవరేంటో అర్థమవుతుంది కదా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, అంటే ఆంద్రే గారు చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. ఆంద్రే గారు పేతురు గారిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఇక్కడ పేతురు గారికి యేసుక్రీస్తు వారు మరో పేరు పెడుతున్నారండి. ఆ పేరేంటి అంటే కేఫా. ఆల్రెడీ పేతురు గారికి మనం 3 పేర్లు చూసాం. ఒకటి పేతురు అని, 2 సీమోన్ అని, 3 కేఫా అని. అలాగే ఈ పేతురు గారికి మరొక పేరు కూడా ఉంది. అదేంటి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 14వ వచనం. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకునుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమియోను వివరించి ఉన్నాడు. ఇక్కడ సుమియోను అనే పేరు కనిపిస్తుంది. ఈ సుమియోను గారు ఎవరు, ఏంటి అని మీకు అర్థం కావాలి అంటే, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన ఒక 2-3 నిమిషాలు మీకు చెప్తాను. పౌలు గారు మార్పు చెందిన తర్వాత సువార్త ప్రకటిస్తూ మొదటి ప్రయాణాన్ని ముగించుకుని అంత్యోక్యకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యెరూషలేము నుండి, యూదయ నుండి వచ్చి సున్నతి పొందితేనే కానీ ఏ వ్యక్తి రక్షణ పొందలేడు అనే ఒక వివాదాన్ని తీసుకొచ్చారు. అప్పటికే పౌలు గారు శరీర సంబంధమైన సున్నతి కంటే హృదయ సంబంధమైన సున్నతి ప్రాముఖ్యమైనది అని బోధించడం ప్రారంభించారు. అయితే వీళ్ళు వచ్చి ఆ విషయాన్ని, అంటే సున్నతి, శరీర సంబంధమైన సున్నతి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం చేత గొప్ప వివాదం జరిగిందనమాట. శరీర సంబంధమైన సున్నతి ఖచ్చితంగా కావాలా అక్కర్లేదా అని. ఈ విషయమై చర్చ జరిగించుకోవడానికి యెరూషలేములో పెద్దలు ఉన్నారు, లేక అపోస్తులు ఉన్నారు కనుక వీళ్ళంతా కలిసి యెరూషలేముకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నప్పుడు వారిలో మొదటిగా మాట్లాడిన మాట ఒకసారి మనం చూస్తే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అపోస్తులును పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. అక్కడికి వెళ్ళాక చాలా తర్కం జరిగిన తర్వాత అక్కడ ఉన్న వారిలో వయసురీత్యా పెద్దవారు, యేసుక్రీస్తు వారికి చాలా సమీపంగా ఉండే వ్యక్తి కాబట్టి పేతురు గారు లేచి మాట్లాడడం ప్రారంభించారు. మాట్లాడుతూ ఆయన చేసిన ప్రసంగం ఏంటి అంటే,
దేవుడు అన్యాయం చేయడం అసంభవం. దేవుడు పక్షపాతి కాడు. అందుకే కొర్నేలి గారింటి దగ్గర జరిగిన సందర్భం నేను ప్రత్యక్షంగా చూశాను. మొదట అపోస్తులు అనబడిన మాకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చారో కొర్నేలి గారింటిలో కూడా అదే జరిగింది అని చాలా వివరంగా విషయాలన్నీ చెప్తూ వచ్చి ఆయన మాట్లాడే విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి కంటే హృదయ సంబంధమైన సున్నతి చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పి విషయాలన్నీ వివరించి చెప్పారనమాట. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అక్కడ సంఘపు వారిలో పెద్ద అయినటువంటి యాకోబు గారు లేచి అప్పటి వరకు మాట్లాడిన పేతురు గారిని గురించి మాట్లాడుతూ ఏమని ప్రస్తావించారు అంటే, అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకునుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమియోను వివరించి ఉన్నాడు అన్నారు. అప్పటి వరకు వివరించింది ఎవరు అంటే పేతురు గారు. పేతురు గారు వివరించారని చెప్పట్లేదు, కానీ సుమియోను వివరించను అంటున్నారు. అంటే పేతురు గారికే మరొక పేరు సుమియోన్ అనే పేరు కూడా. ఆల్రెడీ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు ఒక సుమియోన్ గారు కనిపిస్తారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురు గారికి సుమియోను అనే పేరు కూడా ఉంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, పేతురు గారికి 4 పేర్లు ఉన్నాయి. పేతురు అని, అలాగే సీమోన్ అని, కేఫా అని, సుమియోను అని. ఇన్ని పేర్లు ఎందుకు అని ఆలోచిస్తే ప్రియులారా, తల్లిదండ్రులు పెట్టిన పేరు సీమోను. సీమోను అనే పేరు పండితుల అభిప్రాయం ప్రకారం యాకోబు గారి కుమారులలో షిమ్యోను అనే పేరు నుండి వచ్చింది. ఎందుకంటే వీరు ఇశ్రాయేలీలు కదా, ఇశ్రాయేలు పూర్వీకుల పేర్లు పెట్టుకోవడం సహజంగా జరిగేది కాబట్టి షిమ్యోను గారి పేరులో నుండి ఈ సీమోను అనే పేరు వచ్చింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పేతురు అనే పేరు పెట్టారు. పేతురు అంటే రాయి లేక బండ అని అర్థం. ఈ పేతురు అనే పేరు యేసుక్రీస్తు వారే పెట్టారు. కేఫా అనే పేరు కూడా యేసుక్రీస్తు వారే పెట్టారు. కేఫా అనేది అరబిక్ భాషలో పెట్టబడిన పేరు. ఎందుకంటే పాత నిబంధన మనకి తర్జుమా చేయబడింది హిబ్రూ భాష నుండి, క్రొత్త నిబంధన తర్జుమా చేయబడింది గ్రీకు భాష నుండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో మాట్లాడిన భాష అరబిక్ భాష. సో సీమోను అనేది హిబ్రూ భాష నుండి వచ్చింది, పేతురు అనేది గ్రీకు భాష నుండి వచ్చింది, కేఫా అనేది అరబిక్ భాష నుండి వచ్చింది. సో పేరేదైనా భాషలేదైనా ఆయనని తరచుగా అందరూ పిలిచే పేరు మాత్రం పేతురునే పిలుస్తూ ఉంటాం. ఇకపోతే పేతురు గారికి ఒక సహోదరుడు ఉన్నారు, ఆయన పేరు అంద్రేయ, మీ అందరికీ తెలుసు. అలాగే పేతురు గారికి తల్లిదండ్రులు ఉన్నారు. వారెవరు అంటే మనం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. పేతురు గారి తండ్రి పేరు చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు అన్నారు. సిమోను లేక పేతురు నువ్వెవరవంటే యోహాను కుమారుడవు అన్నారు. అంటే పేతురు గారి తండ్రి పేరేంటి? యోహాను గారు. ఈ యోహాను గారిని యోనా అని కూడా పిలుస్తారు షార్ట్ ఫామ్లో. అది ఎలా చెప్పగలము అంటే, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అన్నారు. ఇక్కడ పేతురు గారితో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, సీమోను బర్యోనా. బర్యోనా అంటే బర్ అంటే పుత్రుడు, యోనా పుత్రుడైన సీమోను అన్నారు. సో యోహాను అన్న యోనా అన్న ఒకటే, అది పేతురు గారి తండ్రి పేరు. మనకి ఇక్కడ వరకు అర్థం కావాల్సింది ఏంటంటే, సీమోను పేతురు గారికి కొన్ని పేర్లు ఉన్నాయని, ఆయనకు సహోదరుడు ఉన్నారని, ఆయన తండ్రి పేరు యోహాను లేదా యోనా అని విన్నాం. కానీ తల్లి పేరు మనకి ఎక్కడ ప్రస్తావించబడలేదు. కానీ చరిత్ర పుస్తకాలలో పేతురు గారి తల్లి పేరు యోవాన్నా అని చెప్తూ ఉంటారు. యోవాన్నాల పుత్రుడే సీమోను పేతురు గారు. ఇతని సహోదరుడే అంద్రే గారు. ఇకపోతే పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే నాటికే వివాహితుడిగా బైబిల్ కూడా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఈ మాట చూడొచ్చు. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను
ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? పౌలు గారు మాట్లాడుతూ, కేఫా విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరిగారు, మాకలా తిరగడానికి అధికారం లేదా అంటున్నారు. అంటే పేతురు గారికి వివాహమైంది, భార్య ఉంది అని ఈ వచనాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. అయితే ఆమె ఎవరి కుమార్తె లేదా ఆమె పేరేంటి అనేది ఇక్కడ మనకి ఎక్కడ కనిపించదు. కానీ ఖచ్చితంగా ఈయన వివాహితుడు అనేది మనం బలపరుచుకోవాలి అంటే, యేసుక్రీస్తు వారు జ్వరముతో పడి ఉన్న పేతురు అత్తగారిని బాగు చేసినట్లుగా మన సువార్తలు చదువుతాం. మత్తయి సువార్త చదువుతాం, మార్కు సువార్తలు కూడా చదువుతాం. కాబట్టి ఖచ్చితంగా పేతురు గారు వివాహితులని మనకు కనిపిస్తుంది. అయితే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ ఆమె పేరు పర్పేతువా అని చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. ఎందుకంటే సమకాలీన రచనలు చాలా జరుగుతాయి కాబట్టి ఆ కాలంలో బ్రతికి ఉన్నవాళ్ళు కొందరు రచయితలు రాసిన పుస్తకాలు మనకు ఆధారం కాబట్టి పేతురు గారికి వివాహమైనట్టు కనిపిస్తుంది, అలాగే ఆయనకు భార్య ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా పేరు ఉంటుంది కదా. కాబట్టి చాలామంది పండితులు చెప్పే మాట ఏంటి అంటే ఆమె పేరు పర్పేతువా అని చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు తీసుకోకపోండి, కానీ పేతురు గారికి ఒక కుమార్తె కూడా ఉందని, ఆమె పేరు పెట్రోనెల్లా అని చెప్తూ ఉంటారు. ఇది చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే పురావస్తు శాస్త్రవేత్తల త్రవ్వకాలలో పేతురు గారి సమాధి ప్రక్కనే మరొక సమాధి దొరికిందని, ఎముకలు దొరికాయని, ఆ ఎముకలను టెస్ట్ చేసినప్పుడు పేతురు గారి డిఎన్ఏ ఆ డిఎన్ఏ ఒకటే అని తేలింది. దీన్ని బట్టి అది ఒక చిన్న పాప దేహము ఎముకలు అని గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా పేతురు గారి కుమార్తె అయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. పురావస్తు శాస్త్రవేత్తల త్రవ్వకాలలో దొరికిన ఆధారాలను బట్టి అది మీరు తీసుకోకపోయినా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి పేతురు గారికి సీమోన్ అని, కేఫా అని, సుమియోను అనే పేర్లున్నాయని, అలాగే ఆయన తల్లిదండ్రులు యోనా యోవన్న లేక యోహాను యోవన్నాలని, సహోదరుడి పేరు అంద్రే అని, భార్య పేరు పర్పేతువా అని, అలాగే కుమార్తె పేరు పెట్రోనెల్లా అని చెప్తూ ఉంటారు. ఇక ఈ సీమోను పేతురు గారు ఏ ఊరు వారు, ఈయన చేసే పనేంటి అనేది మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనది ఏ ఊరో మనకు కనిపిస్తుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనం. ఫిలిప్పు బేత్సైదా వాడు అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఇక్కడ ఫిలిప్ గారిది ఏ ఊరో చెప్తూ అక్కడ పేతురు గారు అంద్రే గారి ఊరులను జ్ఞాపకం చేస్తున్నారు. అంటే పేతురు గారు, అంద్రే గారు, ఫిలిప్ గారు ఒకే ఊరికి చెందినవారు. అదే బేత్సైదా. ఇకపోతే వీరి వృత్తి మీకు తెలిసిందే, జాలర్లు, చేపలు పట్టేవారు. అయితే మరి పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒకలా కనిపిస్తుంది, లూకా సువార్తలో ఒకలా కనిపిస్తుంది, మత్తయి మార్కులో ఒకలా కనిపిస్తుంది. మరి ఇవన్నీ ఏంటి, వీటి వెనుకున్న ఆంతర్యం ఏంటో ఈ రాత్రి కాస్త ప్రశాంతంగా ఆలోచన చేద్దాం. ముందుగా పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వచ్చారో మత్తయి గారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, మత్తయి గారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ ఉంటే పేతురు గారు, ఆంద్రే గారు వలలు వేసుకుంటూ ఉన్నారట. వారిని చూసి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, రండి అని పిలిచారు. వారు వచ్చినట్లుగా మత్తయి గారు రాశారు. ఇదే విషయాన్ని మార్కు గారు ఏం రాశారో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా
సీమోనును సీమోను సహోదరుడు అంద్రెయయు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. మార్కు గారు కూడా మత్తయి గారు ఏం చెప్పారో అదే విషయాన్ని చెప్తున్నారు. ఏమని అంటే, ఆయన సముద్ర తీరమున నడుస్తూ ఉంటే పేతురు గారు అంద్రేయ గారు వలలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు పిలిచి మిమ్మల్ని మనుషులను పట్టి జాలలుగా చేస్తాను రండి అని చెప్పారు. ఇక మనం తర్వాత సువార్త ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో కొంత వివరణ ఉందండి. నేను అంతా చదివించలేను కాబట్టి అవసరమైన మాట చదివిస్తాను, విషయాన్ని చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఒకానొక దినమందు గెన్నేసరేతు, అదే గలిలయ, ఆ సముద్ర తీరాన నిలిచుండి అక్కడ 2 దోణిలు కనిపించగానే ఒక దోణిలో ఆయన ఎక్కి కూర్చుండి వచ్చిన జనసమూహం అంతటికి వాక్యాన్ని వినిపిస్తున్నారు. వాక్యాన్ని బోధించిన తర్వాత ఆ దోణి ఎవరిది అంటే పేతురు గారి దోణి. పేతురు గారిని పిలిచి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోపలికి నడిపించి వలలు వేయి, లోతుకు నడిపించి వలలు వేయి అని చెప్పారు. వెంటనే పేతురు గారు అన్నారు, ప్రభువా, రాత్రంతా ప్రయత్నం చేశాము, మాకు ఏమీ లభించలేదు, ఇప్పుడు వేస్తే మాత్రం ఏం లాభం, అయినా మీ మాట చొప్పున వేస్తాను అని చెప్పి దోణిని లోతుకు నడిపి వల వేశారు. వెంటనే విస్తారమైన చేపలు పడ్డాయి. ఇక వారు వలను పైకి లాగలేకపోతున్నారు. పేతురు గారు లాగలేకపోతున్నారు, పేతురు గారి సహోదరుడు అంద్రేయ గారు సహాయం చేస్తున్నారు, అయినా లాగలేకపోతున్నప్పుడు వారు తమ తోటి సహోదరులు లేక ఆ పనిలో పాలివారైన ఒక 2 సహోదరులను కేకలు వేసి పిలిచి సహాయం తీసుకొని ఈ చేపలన్నీ దోణిలోనికి ఎక్కించారు. ఆ 2 సహోదరులు ఎవరో ఒక మాట చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందవని సీమోనుతో చెప్పాను. ఇక్కడ మీరు గమనిస్తే 6వ వచనం కూడా చూద్దాం. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపిరి. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధించడం అయిపోయిన తర్వాత దోణిను లోతుకు నడిపి వలలు వేయమన్నప్పుడు అక్కడున్న 2 దోణిలు, అంటే బహుశా నేను అనుకోవడం పేతురు గారిది ఒకటి ఆంద్రేయ గారిది ఒకటి అయి ఉంటుంది. ఈ 2 దోణిలు నిండిపోయే అన్ని చేపలు యేసుక్రీస్తు వారి మాట ప్రకారం వేస్తే పడ్డాయి. ఎప్పుడైతే ఇవి పడ్డాయో వెంటనే పేతురు గారు చేసిన పని అంటే ఇప్పుడు చూద్దాం. 8వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఆ సంఘటన జరిగినది చూడగానే పేతురు గారికి చాలా విస్మయం, భయం, కలవరం అన్నీ కలిగాయి. మేము రాత్రంతా ప్రయాసపడినా మాకు ఒక్కటి కూడా దొరకలేదు, కానీ ఆయన మాట సెలవిస్తే 2 దోణిలు నిండి చేపలు పడ్డాయి అని ఆ సంఘటన చూడగానే భయపడిపోయి వెంటనే యేసుక్రీస్తు వారి ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నేను పాపాత్ముడను, నువ్వు పరిశుద్ధుడవు, వద్దు, నన్ను విడిచి వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం ఆల్రెడీ చదువుకున్నాం. నిన్ను మనుషులను పట్టే జాలలుగా చేస్తాను, నువ్వు రా అని చెప్పగానే 10వ వచనంలో చదివాం. 11వ వచనంలో ఆయన ఏం చేశారో చూద్దాం. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. మత్తయి గారేమో సముద్ర తీరాన నడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు పిలిస్తే వీరిద్దరు వచ్చారని, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే జెబెదయి కుమారులు 2 వచ్చారని కనిపిస్తుంది. అదే మార్కు సువార్తలో కూడా సేమ్ కనిపిస్తుంది. కానీ లూకా సువార్తలో మాత్రం విస్తారమైన చేపలు పడడం అనే సంఘటన జరిగిన తర్వాత ఈ 4 యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా కనిపిస్తుంది. మరి ఇదే విషయాన్ని యోహాను గారు ఏం చెప్తున్నారో చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి చూద్దాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని
యేసును వెంబడించిరి. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకరు ఆంద్రే గారు, రెండు యోహాను గారు. మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఆ ముందు రోజు బాప్తిస్మ ఇవ్వడం జరిగింది యేసుక్రీస్తు వారికి. మరుసటి రోజు కూడా ఆయన గలిలయ సముద్ర తీరం దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దారి నడుస్తూ వెళ్తూ ఉంటే చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు చెప్పారు. ఆ మాట ఆయన చెప్పే నాటికి ఆయన దగ్గర ఉన్నవారిలో అంద్రేయ గారు, యోహాను గారు, జబదేయి కుమారుడైన యోహాను గారు ఉన్నారు. ఈ ఇద్దరు ఆ మాట వినగానే బాప్తిస్మిచ్చి యోహాను గారిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. రబ్బూని, నువ్వెక్కడ కాపురం ఉంటావు, నువ్వేం చేస్తావు చెప్పమన్నప్పుడు ఆయన వచ్చి చూడమంటాం. వీళ్ళు ఆ రోజంతా ఆయనతో ఉండి అక్కడన్నీ పరిశీలించి గమనించి ఈయనే మెస్సయ్య అని గుర్తించి మరుసటి రోజు తిరిగి రావడమే మొట్టమొదటిగా ఆంద్రేయ గారు వెళ్ళి పేతురు గారికి చెప్పడం మనం చూసాం. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆల్రెడీ చదివాం మనం మొదటిగానే, అయినా మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. యోహాను గారు ఏం రాస్తున్నారు అంటే, మొదట అంద్రెయ గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారని అన్నీ పరిశీలించి గుర్తించిన తర్వాత ఆ విషయాన్ని పేతురు గారికి చెప్పారని, అప్పుడు పేతురు గారిని తానే వెంట పెట్టుకొని తోడుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు ఎప్పుడొచ్చారు అని కనుక మనం డైరెక్ట్గా చెప్పాలి అంటే, 4 సువార్తికులు 4 రకాలుగా చెప్పారు. మత్తయి గారు సముద్ర తీరం నుండి పిలిస్తే వచ్చారని చెప్పారు, మార్కు గారు అదే చెప్పారు, లూకా గారు మాత్రం విస్తారమైన చేపలు పట్టినప్పుడు చూసి వచ్చారని చెప్పారు, యోహాను గారు మాత్రం అంద్రెయ గారు చూసి వెళ్ళి పేతురు గారికి చెప్తే వచ్చారని చూస్తున్నాం. మరి 4 రకాలుగా చెప్తే దీనిలో ఏది సత్యం, మనం దేని గ్రహించాలి అని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, అమ్మోయ్ 4 రకాలుగా ఉన్నాయి కాబట్టి బైబిల్ తప్పు అనుకోకూడదు. కానీ 4ంటిని ఒకచోటకు కూరిస్తే ఖచ్చితంగా సరైన సమాధానం మనకు దొరుకుతుంది. ఒకవేళ అలా కాదు అంటే ఈరోజు హేతువాదులు, మత ఛాందసవాదులు, నాస్తికులు వేసే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదు. కానీ బైబిల్ ఎప్పుడూ మనల్ని తలదించుకునేలా చేయదు, తల ఎత్తుకునేలా చేస్తుంది. అలా మీరు అనొచ్చు, అలాంటప్పుడు మరి డైరెక్ట్గా ఆన్సర్ ఉంటే సరిపోతుంది కదండి, ఒక సువార్తికుడు చెప్పింది అందరూ అదే చెప్తే సరిపోతుంది కదా, ఇలా రకరకాలుగా చెప్తే మనకు ఎలా అర్థమవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఉన్నప్పుడు ఏమై ఉంటుంది అని పరిశీలించి సత్యాన్ని వెలికి తెస్తాడు జ్ఞానం కలిగిన వారు. అందుకే జ్ఞానవంతుడు ఖచ్చితంగా వెదకి జ్ఞానాన్ని కనుగొంటాడు. ఎందుకంటే సత్యము కానీ జ్ఞానము కానీ దూరముగా లోతుగా ఉంది, లోతుగా ఉంది నాకెందుకు అనుకునేవాడు ఆ విషయాన్ని ఛేదించలేడు. కానీ ఇదేంటి, దీన్ని తెలుసుకోవాలి నేను అని ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు నిలిపి హృదయాన్ని నిలిపి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు అతనికి సహాయం చేసి ఆ మర్మాన్ని తెలియచేస్తారు. కాబట్టి ఈ 4 సువార్తికులు చెప్పింది తప్పు కాదు, ఒకటే. కానీ ఒక్కొక్కరు గుర్తించిన విషయాన్ని సింప్లిఫై చేసి చెప్పిన వారు ఉన్నారు, వివరంగా చెప్పిన వారు ఉన్నారు. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఈ 4 చెప్పింది ఒక చోటికి తెచ్చి ఒక ఆర్డర్లో సమకూర్చగలిగితే ఒక ఆన్సర్ మనకు దొరుకుద్ది. అదేంటి అంటే, యోహాను అనే ఈ వ్యక్తి మీరు బాగా గమనించాలి. ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వారిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, యేసుక్రీస్తు వారు ప్రేమించిన వ్యక్తి. అంటే ఈ యోహాను గారు దగ్గరుండి చాలా విషయాలు చూశారు కాబట్టి చాలా విషయాలు వివరంగా చెప్పడానికి వీలయ్యింది. ఇక లూకా గారు, మార్కు గారు, మత్తయి గారిని మనం తీసుకుంటే, లూకా గారైతే అసలు సువార్తికుడే కాదు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లోనే లేరు. అలాగే మార్కు గారిని తీసుకుంటే ఆయన శిష్యులో లేరు, పేతురు గారి దగ్గర శిష్యర్కం చేసి విషయాలు తెలుసుకుని రాసిన వ్యక్తి. ఇక మత్తయి గారేమో కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తే తెలిసిన విషయం. కాబట్టి 4 రాసిన విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దగ్గరగా ఉండి చూసి అనుభవించి రాసిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పొచ్చు? యోహాను గారిని చెప్పొచ్చు. కాబట్టి యోహాను గారు రాసిన విషయాన్ని మొదటిగా మనం స్వీకరించగలిగితే, అంటే బాప్తిస్మిచ్చే యోహాను గారి దగ్గర ఉన్నప్పుడు యోహాను గారు చెప్పిన మాటను బట్టి అంద్రెయ గారు యేసుక్రీస్తు వారితో వెళ్ళడం, మరుసటి రోజు వచ్చి పేతురు గారికి విషయాన్ని చెప్పడం అనేది మొదట జరుగుండాలి. అయితే వచ్చిన ఆయన
ఆ క్షణము నుండే యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు వీరెవరు. వెళ్ళారు, ఈయనే మెస్సయ్యని కనుగొన్నారు, మరలా వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు చేరిపోయారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా మనం చదువుకున్నాం లూకాసు వార్తల సందర్భం. ఎందుకు యేసుక్రీస్తు వారు పేతురు గారి దోనెక్కారు అంటే, అప్పటికి పేతురు గారికి యేసుక్రీస్తు వారికి మధ్య పరిచయం ఉంది. ఆంధ్రయ్య గారు పరిచయం చేశారు. ఆ చనువుతోనే సముద్ర తీరాన ఉన్న 2 దోణెల్లో ఒక దోణి ఎక్కారు. అంటే అది పేతురు గారిది ఎక్కాలని కాదు, అది పేతురు గారిదైనా ఆంధ్రయ్య గారిదైనా ఇద్దరు ఒకటే, ఆయనకి అన్నదమ్ములే కాబట్టి. ఒక దోణి ఎక్కారు. ఆ దోణి ఎక్కడం, సువార్త విన్న తర్వాత వలలు వేయడం, చేపలు పట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత పేతురు గారు మోకాళ్ళు ఏమంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నారు. అంత చనువు ఆయనకి ఎక్కడది అంటే ఖచ్చితంగా ముందు పరిచయం ఉంది యేసుక్రీస్తు వారికి పేతురు గారికి. ఎప్పుడుంది అని ఆలోచిస్తే యోహాను సువార్తికుడు రాసిన విషయాన్ని బట్టి ఆలోచిస్తే ముందే పరిచయం ఉంది. అంటే ఆంద్రయ్య గారు పేతురు గారికి పరిచయం చేస్తే, పరిచయమైన తర్వాత మరలా వారు తమ పనుల్లోనికి తాము వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటించే పని మీద యేసుక్రీస్తు వారు దోనెక్కినప్పుడు విస్తారమైన చేపలు పట్టే పరిస్థితిని కల్పించి వీరి మనస్సులను మార్చి తమ వైపు పిలుచుకున్నట్లుగా మనం చూడాలి. అంటే యోహాను సువార్తికుడు రాసిన విషయం తర్వాత లూకాసు సువార్తికుడు రాసిన విషయం జరిగింది. ఇక మత్తయి గారు, మార్కు గారు ఏం చెప్పారంటే ఈ వివరాలన్నీ చెప్పలేదు. ఆ సముద్రంలో ఆయన దిగి ఆ దోణి దిగే కదా వలలు వేయమని చెప్పుంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత విషయాన్ని మత్తయి గారు, మార్కు గారు చెప్తున్నారు. పర్టికులర్గా జరిగిన సన్నివేశాన్ని లూకా గారు చెప్తున్నారు. ప్రారంభంలో జరిగిన సన్నివేశాన్ని యోహాను గారు చెప్తున్నారు. సో నలుగురు చెప్పిన విషయం కరెక్టే. కాబట్టి ఆంద్రయ్య గారు పేతురు గారికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేసిన తర్వాత మరలా కొద్ది దినాల తర్వాత జరిగిన సంఘటనను బట్టి వీరు విస్మయం పొందినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేస్తాను రండి అని. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అదేంటి అంటే విస్తారమైన చేపలు పట్టడం అనేది 2 సందర్భాలు జరుగుతుంది. ఒకటి వీరిని పిలిచిన సందర్భం, మన లూకాసు వార్తలో చదువుకున్నది. రెండవది 153 చేపలు పడ్డాయి. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత వారు మరలా వలలు వేసుకోవడానికి వెళ్ళినప్పుడు చూసిన సందర్భంలో ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి వీలుంది, అదే ఇది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చదివినప్పుడు శిష్యులను ఆయన చేర్చుకుంటున్న ప్రారంభం, అది శిష్యులను తన దగ్గర పిలుచుకుంటున్న సందర్భం. అదే 153 చేపలు పడిన సందర్భం ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. అంతకుముందు ఎప్పుడు ప్రత్యక్షపరచుకున్నారంటే ఆయన తిరిగి లేచిన దినమందు శిష్యులందరూ ఒక గదిలో కూర్చొని ఉన్నప్పుడు తలుపులు మూసి ఉండగా వారి మధ్యకు వెళ్ళడం. అలాగే రెండవసారి అప్పుడు మొదటిసారి వెళ్ళినప్పుడు తోమాగారు చూడకపోతే రెండోసారి నేను ఎలా అయితే చూస్తాను నమ్ముతాను అన్నప్పుడు రెండోసారి ప్రత్యక్షపరచుకోవడం. ఇది 3వసారి అనమాట. ఇది జరుగుతున్నప్పుడే వారు చేపలు పట్టారు. వారికి కూడా రాత్రంతా దొరకలేదు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నిలిచారు, కానీ వీళ్ళు గుర్తుపట్టలేదు. చేపలు పట్టడానికి దోణెలను ప్రక్కకు లాగి లోపలికి వేయమని చెప్పారు. పడినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయము 10వ వచనం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. సో ఈ 153 చేపలు పట్టిన సందర్భం యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత జరుగుతున్న సందర్భం. మరి విస్తారమైన చేపలతో 2 దోణెలు నిండిన సందర్భం యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భం. కాబట్టి రెండింటిని మీరు మనస్సులో పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే పేతురు గారికి ఉన్న పేర్లు, పేతురు గారి ఊరు, పేతురు గారి వృత్తి, పేతురు గారి తల్లిదండ్రులు, సహోదరుడు, అలాగే పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వచ్చారు అనే విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ పేతురు గారిని ఇప్పుడున్న సమాజం అయితే ఒక రకమైన పేరుతో పిలుస్తుంది. భక్తులు లేకపోతే అపోస్తులంతా కూడా పేతురు గారిని ఏమని పిలిచారంటే అపోస్తుల యువరాజు అని పిలిచారు. వారెందుకు యువరాజు అన్నారు? ఈనాటి సమాజం ఎందుకు ఆయనను అలా పిలవకుండా ఆయన చేసిన పనులను బట్టి
తొందరపాటు కలిగిన వ్యక్తిగా, దుడుకు పేతురుగా చెప్తూ ఉంటారు. భక్తులు అపోస్తులేమో ఆయనను అపోస్తుల యువరాజు అని పిలుస్తుంటే, ఈనాటి సమాజమేమో పేతురు గారిని దుడుకు పేతురు అంటుంది. ఎందుకు అలా అంటున్నారు? అలా అనడానికి కారణం ఏంటి అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, ముందుగా ఇప్పుడున్న సమాజం ఎందుకు దుడుకు పేతురు అంటుందో చూసి ఆయన ఎలా అపోస్తుల యువరాజు అయ్యాడో తర్వాత మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విషయాన్ని చెప్పినా సందేహం రాగానే మొదటిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళే వారిలో ఎక్కువ శాతం ముందుండే వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. అది ఎలాంటి విషయమైనా మొదటిగా స్పందించే వ్యక్తి, మొదటిగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే పేతురు గారే. అందుకే ఈయన వెంటనే మాట్లాడేస్తూ ఉంటారు, త్వరగా మాట్లాడతారు. కాబట్టి ఆయనను దుడుకు పేతురు అన్నారు. నిజమేనా ఆయన దుడుకు పేతురేనా? ఎక్కడైనా మాట్లాడారా తొందరగా? అది మనం అనుకోవడమేనా అనే విషయాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ 3 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు 4వ జామున సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే ఆ చీకటిలో చూసిన వీరికి భయం వేసి భూతమని భయపడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, భయపడొద్దు, నేనే అన్నారు. అప్పుడు వెంటనే అక్కడ అందరూ శిష్యులు ఉన్నారు. కానీ వెంటనే స్పందించి మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. ఏమంటున్నారు ఆయన? ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చేలా నాకు సెలవివ్వు అన్నారు. ఇక్కడ అందరూ ఉన్నా మొదటిగా మాట్లాడుతున్నది పేతురు గారు కాబట్టి ఈయన దుడుకు పేతురు అన్నారు. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. అందుకాయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని చెప్పాను. ప్రియులారు, ఇక్కడ ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు అడిగారు శిష్యులందరినీ, నన్ను గూర్చి సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు అందరూ చెప్పారు. ఏమనంటే, మీరు బాప్తిస్మిచ్చే యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒక్కడని చెప్పుకుంటున్నారండి అని చెప్పారు. వెంటనే యేసుక్రీస్తు వారు రెండో ప్రశ్న వేశారు. ఓకే, వాళ్ళు ఏదేదో చెప్పుకుంటున్నారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కాబట్టి, మరి మీరు నన్నే వెంబడిస్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు నన్ను చూసి అనగానే వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్క పేతురు గారే మాట్లాడుతున్నారు. ఏమనంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని. ఇక్కడ కూడా శిష్యులందరూ ఉన్నారు, కానీ మొదటిగా మాట్లాడుతున్నది పేతురు గారే. ఇక 3వ సందర్భాన్ని చూద్దాం. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. పై సందర్భం చెప్పుకున్నాం కదండి. అది జరిగిన వెంటనే యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నేను యెరూషలేమునకు వెళ్తాను, పెద్దలు ప్రధాన యాజకులంతా కలిసి నన్ను చంపేస్తారు అని చెప్పగానే వెంటనే ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నటికీ కలుగకుండును కాక అంటున్నారు. ఇక్కడ కూడా శిష్యులందరూ ఉన్నారు, కానీ మొదట మాట్లాడుతున్నది పేతురు గారే. మనం చూసుకున్న 3 సందర్భాలు కూడా అందరూ ఉన్నా మొదటిగా మాట్లాడుతున్నది ఎవరు అంటే పేతురు గారే. ఇక 4వ సందర్భాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమించవలను? 7 మారుల మట్టుకా అని అడిగారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే పై సందర్భంలో నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు అతను ఎలా రక్షించుకోవాలో యేసుక్రీస్తు వారు చెప్పారు.
ఇంకా చెప్పాలంటే 18వ అధ్యాయం 1 వచనంలో, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, శిష్యులందరూ ఉన్నారు, పైన యేసుక్రీస్తు వారు సహోదరుడు తప్పిదం చేస్తే ఎలా క్షమించాలి అని అడిగినప్పుడు చెప్పగానే ఇప్పుడు పేతురు గారికి సందేహం వచ్చింది. వెంటనే వచ్చి పేతురు గారు అడుగుతున్నారు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని. సో ఇక్కడ కూడా సందేహాన్ని వెలుబుచ్చింది ఎవరు? పేతురు గారే. ఇది 4వ సందర్భం. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇక్కడ శిష్యులందరూ ఉన్నట్టు మీకు చెప్పడానికి ఆ వచనం చూపించాను. 27వ వచనంలో ఒక మాట చూద్దాం. 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, ఇక్కడ కూడా పేతురు గారే మాట్లాడుతున్నారు. ప్రభువా, మేము సమస్తాన్ని విడిచి వచ్చేసాం కదా, మా ఆస్తిని, ఐశ్వర్యాన్ని, తల్లిదండ్రులను అన్నీ విడిచి వచ్చేసాం కదా, మరి అన్నీ విడిచి వచ్చి మిమ్మల్ని వెంబడిస్తుంటే మాకేంటి లాభం అని అడిగారు. ఎవరు అడుగుతున్నారు? పేతురు గారు. ఇక్కడ కూడా మొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరు? పేతురు గారే. ఇక మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 33వ వచనం. 31 చదివి 33 చదువుదాం, ఇంకా బాగుంటుంది. 31 చదివి 33 చదువుదాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అని చెప్పారు. ఈ రాత్రే మీరంతా నా విషయమై అభ్యంతరపడతారు, కాపరిని కొడతారు, మంద చెదిరిపోతుందని చెప్పగానే 33వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. ఇక్కడ మాట్లాడుతుంది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి కాపరిని కొడతారు, చెదిరిపోతారు, కాబట్టి మీరు అందరూ నా విషయమై అభ్యంతరపడతారని చెప్పినప్పుడు చెప్తున్నది యేసుక్రీస్తు వారి. కాబట్టి పేతురు గారు ఏం చేయాలి? సైలెంట్గా అంగీకరించాలి. కానీ నేనేమంటున్నారు? ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అన్నారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు మరో మాట కూడా అన్నారు, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు అని. కనీసం అప్పుడైనా ఆలోచించాలి కదా. కానీ అప్పుడు కూడా ఏమన్నారు ఆయన? నీతో చావవలసి వచ్చినను నిన్నెరుగనని నేను అన్నను అన్నారు. ఇక్కడ కూడా నా విషయమై అభ్యంతరపడతారని అందరితో చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. కానీ అభ్యంతర పడను నేను అని స్పందించి ఆన్సర్ చెప్తుంది ఎవరు? పేతురు గారే. కాబట్టి ప్రతి సందర్భంలో ఆయనే మాట్లాడుతున్నారు కనుక ఆయనను దుడుకు పేతురు అన్నారు. అలాగే మరొక సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు మాట్లాడారు ఈ అధ్యాయంలో. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి అని, మీ పితరులు అరణ్యములో మన్నాను తిన మరణించారు, కానీ పరలోక సంబంధమైన మన్నా ఉంది, అది నేనే, నన్ను భుజించేవాడు దప్పికొనడు లేక ఆకలి కొనడు, నరకానికి పోడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని చాలా విషయాలు చెప్తూ వచ్చి, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలవాడు అని చెప్పారు. ఈ మాట ప్రజలకు నచ్చలేదు. ఈయన శరీరం తినడం ఏంటి, ఈయన రక్తం త్రాగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు ఈయన అనుకుని ఇది చాలా కఠినమైన మాట అని చాలామంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. అదొకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. అలా చెప్పుకుని ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయి ఏం చేశారో 66వ వచనంలో చూద్దాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఈ శిష్యులు ఎవరంటే 12 మంది కాదండి, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న 70 మంది శిష్యులు. ఒకసారి చూస్తారన్నమాట. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. ఇలా 70 మందిని ఏర్పాటు చేశారు. వారిని కూడా ఇద్దరిద్దరిగా పంపుతూ వచ్చారు. వీళ్ళల్లో చాలామంది వెనుకకు తీసి ఇకెప్పుడు ఆయనను వెంబడించలేదట. అంతేకాదండి, ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకోకపోయినా రహస్యంగా వెంబడించిన శిష్యులు కూడా చాలామంది ఉన్నారు.
మనకు అర్థం కావాలి అంటే నీకోదేము గారు, అరిమతయి యోసేపు గారు కూడా అలా శిష్యులే. అయితే ఈ శిష్యుల్లో చాలామంది వెనుకకు తీసి వెళ్ళిపోయారట, ఇంకెప్పుడు తిరిగి రాలేదట. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అడుగుతున్నారు. 67వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, అందరూ వెళ్ళిపోయారు కదా, ఈ 12 మంది మిగిలినప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, మీకు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుందా, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు. ఇప్పుడు అందరిని అడుగుతున్నారు. అక్కడ 12 మంది ఉన్నారు. కానీ ఆ 12 మందిలో మొదట స్పందించిన వ్యక్తి ఎవరో చూద్దాం. 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇక్కడ కూడా మొదటిగా స్పందిస్తుంది ఎవరండి? పేతురు గారే. ఏమని? మేమెక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అన్నారు. కాబట్టి ప్రియులారా, మనం చూసుకున్న ప్రతి సందర్భంలో 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ మొదటిగా మాట్లాడుతున్న వ్యక్తి మాత్రం పేతురు గారు. అందుకే సమాజం ఈయనను దుడుకు పేతురు అన్నారు. ఎందుకంటే ప్రతి విషయానికి తొందరే ఆయనకి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ప్రభువా నీకు పర్ణశాలలు కడతామని అడిగిన వారిలో పేతురు గారే కనిపిస్తారు మనకి. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, శిష్యులందరూ ఉన్నప్పటికీ ఏదైనా విషయం రాగానే ముందుగా ఏ ఇబ్బంది లేదు అనుకుంటే మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే పేతురు గారే. అలాగే పేతురు గారు మాట్లాడిన మరొక సందర్భాన్ని చూసుకుని ఈ రోజుకి మనం క్లాసును ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి ముందు పస్కా విందు ఆరగిస్తున్న సందర్భం. శిష్యులందరినీ పిలిచారు. వారితో విందు భుజించడానికి ముందు ఆయన ఒక తువాలు తీసుకొని ప్రతి శిష్యుని పాదాలు కడుగుతూ ఉన్న సందర్భంలో ఆయన పేతురు గారి దగ్గరకు వచ్చారు. వాస్తవంగా అందరి శిష్యుల పాదాలు కడుగుతున్నారు యేసుక్రీస్తు. అందరూ కడగడానికే నిశ్చయించుకున్నారు. కానీ అలా కడుగుతున్నప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో అనెను. కడగడం ప్రారంభించారు. కడుగుతూ ఆయన వరుసలో వచ్చినప్పుడు పేతురు గారు వచ్చేటప్పటికి పేతురు గారు అంటున్నారు, ప్రభువా, మీరు నా పాదాలు కడగడమా? వద్దు ప్రభువా అన్నారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను నీ పాదాలు కడగపోతే నాతో నీకు పాలుండదు పేతురు అనగానే వెంటనే మళ్ళీ పేతురు గారు అన్నారు, అలా అయితే నా తల నుండి పాదాల వరకు కడుగు ప్రభువా అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, స్నానం చేసిన వాడు మొత్తం కడుక్కోవాల్సిన అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు అని చెప్పారు. సరే, మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే శిష్యులందరి పాదాలు కడగడం ప్రారంభించిన ఆయన కడుగుతూ వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మొదటిగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరండి? పేతురు గారే. కాబట్టి మనం చాలా సందర్భాలు చూసుకున్నాం. ఒక 6-7 సందర్భాలు చూసుకున్నాం. ప్రతి సందర్భంలో కూడా అందరు శిష్యులందరూ ఉన్నా మొదటిగా మాట్లాడుతున్న వ్యక్తి పేతురు గారే. కాబట్టే సమాజం ఏమందంటే దుడుకు పేతురు అంది. ఇక తొందరపాటు కలిగిన పేతురుకి తొందర ఎక్కువ అంటారు. అలాగే లోకంలో కూడా చాలామంది మాట పూర్తి కాకమునిపై మాట్లాడుతూ ఉంటే వెంటనే చెప్పే మాట పేతురు గారు, ఈయన పేతురురా అంటారు. అంటే అలా త్వరగా మాట్లాడే వ్యక్తిగా పేతురు గారిని గుర్తిస్తూ ఉంటారు. అయితే నిజంగా ఈయన ముందే మాట్లాడినట్టు కనిపిస్తుంది, కానీ ఆ మాటల్లో ఏదైనా పరమార్థం ఉందా? లేకపోతే ఈయన జీవితాన్ని ఇన్ని సందర్భాలు ఎందుకు దేవుడు మన కొరకు వ్రాయించారు అనే విషయాలు, అసలు ఇలా ఈయన మొదటిగా స్పందించడానికి కారణం ఏంటి, అది మనకేమైనా ఉపయోగపడుతుందా లేదా అనే విషయాలు ప్రభు చిత్తమైతే తర్వాత భాగంలో మాట్లాడుకుందాం. ఈ రోజుకి మన పేతురు గారి జీవితంలో ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన వృత్తి ఏంటి, ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎలా వచ్చారు, ఆయనను ఎందుకు సమాజం దుడుకు పేతురు అంటుంది అనే విషయాలు చూసాం. ఈయన దుడుకు పేతురా లేక అపోస్తుల యువరాజో ప్రభు చిత్తమైతే తర్వాత భాగంలో మాట్లాడుకుందాం.